ఓం శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ, పితృభ్యో నమ, సర్వేభ్యో నమ. ఎన్డీఏ మీడియాకి నమస్సుమాంజలు తెలుపుకుంటూ వీక్షకులకి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినాన మన సాంప్రదాయబద్ధంగా 12 రాసులకి శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది పరిపాటి. తదుపరి మిథున రాశి. సో మిథున రాశికి అధిపతి గురువు, అంటే రాశిలోనే గురువు ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. పైగా ఈ రాశి సహజప చక్రంలో 3వ రాశి, అంటే మీ మస్తిష్కానికి సంకేతం. అక్కడ గురువు ఉన్నాడంటే మీరు చేసే ప్రతి పని కూడా చాలా సూక్ష్మంగా ఆలోచించి చేస్తారు, అందులో సందేహం లేదు. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు చూసుకున్నట్టయితే పునర్వసు 3, 4, తర్వాత మృగశిర 2, 3, 4, తర్వాత ఆరుద్ర 1 నుంచి 4 పాదాలు, పునర్వసు 1, 2, 3. సో ఈ నక్షత్రం చూసుకున్నట్టయితే ఇక గ్రహ సంచారము అంటే రవి, కుజుడు, శని, రాహువు, కేతువు. వీళ్ళల్లో రవి ఎక్కువగా మనకి మానసికంగా కొంత ఇబ్బంది కలగజేస్తాడు. ఎందుకంటే 1 మే నుంచి 7 అంటే జూలై 16 వరకు జన్మల్లో ఉంటాడు. జన్మ రవి సాధారణంగా తిప్పట ఎక్కువ, చిరాకు ఎక్కువ ఉంటుంది, అందరి మీద చిరాకు పడడం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎండ ఉంటే తట్టుకోలేవు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 18 నవంబర్ నుంచి 17, 10 వరకు కూడా రవి అర్ధాష్టమం సంచారం, అంటే 4 సంచారం కాబట్టి కొంత గృహంలో సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాస్త ఒడిదుడుకులు ఏర్పడతాయి. అలాగే 15 జనవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు కూడా అర్ధాష్టమంలో ఉంటాడు. సో అష్టమంలో ఉంటాడు. ఈ సంచారం వల్ల రవికి మీరు గోధుమలు, అలాగే సూర్య తర్పణాలు, అంటే రవికి చేతిలో నీళ్లు తీసుకుని రవి యొక్క ప్రతిబింబాన్ని అందులో చూసుకుంటూ సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని వదిలేయడం. అలాగే వీలైతే మీకు కనుక మీరు చెప్పగలిగినట్టయితే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే శారీరక మానసిక ఇది మనకి ఏర్పడుతుంది. అలాగే గురువు మే వరకు కూడా జన్మంలో ఉంటాడు. శని ఈ మొత్తం సంవత్సరం శుభుడు. శని గనక శుభుడయ్యాడంటే వాడు నిజంగా ఒక గోల్డెన్ లాటరీ కొట్టినట్టే. ఎందుకంటే పీడించేది ఆయన మహానుభావుడు. చాలా అసలు మానసిక సంక్షోభం, శారీరక సంక్షోభం ఆయనే కారకుడు. కాబట్టి ఇక్కడ ఈయన ఈ మొత్తం సంవత్సరం ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు చాలా సంతోషంగా, హ్యాపీగా ఏదొచ్చినా కూడా ఈ అవలీలగా చేసేస్తారు, దాటుకుంటారు. అలాగే ఈ కుజుడు 20 జూన్ నుంచి మళ్ళా 17 సెప్టెంబర్ వరకు జన్మంలో సంచారం. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా, అంటే మీరు అప్పుడే ఆ మసాలాలు తినాలి, మంచి వేడివేడివి తినాలి, లేకపోతే వేడి దగ్గరికి వెళ్ళడము, ఇట్లాంటి కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండండి. నిప్పుతో చెలగాటం ఆ టైంలో పనికిరాదు. ఎప్పుడు 20 జూన్ నుంచి 17 సెప్టెంబర్ వరకు
ఎందుకంటే శరీరం మీద డెఫినెట్గా కొడతాడు వాడు. అంటే ఎవడో గబుక్కుని ఇసురుతాడు రాయి, లేకపోతే ఒక కత్తో, లేకపోతే ఒక స్క్రూ డ్రైవరో, ఏదో విధంగా గాయం పడుతుంది. సో అదొక్కటి మనం కొంచెం జాగ్రత్తగా ఆ పీరియడ్ మనం ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. తర్వాత రాహువు ఆఖరి వరకు కూడా, సంవత్సరాఖరి వరకు కూడా అర్ధాష్టమంలో ఉంటాడు. ఈ రాహు ఏమిటంటే తిప్పటం ఒకటి, పైగా మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. సో అది ఇక్కడ శని వల్ల, శనివత్ రాహు చెప్తా ఉంటే శని శుభుడయ్యాడు కాబట్టి రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది. అక్కడ అది లాజిక్. తర్వాత కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. అంటే వీళ్ళు మామూలుగా ఈ పుణ్యక్షేత్రాల యొక్క దర్శనము, దగ్గర ప్రాంతాలకు తిరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక వీళ్ళకి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైనటువంటి గురువు చాలా బలీయుడు. అలాగే శని, కుజ, రాహువులు కూడా వీళ్ళు కూడా బలీయుడు అవ్వడం చేత మంచి ఉన్నత స్థితికి వచ్చి మంచి యోగం ఏర్పడుతుంది. అంటే ధనాదాయాలు బాగుంటాయి. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలబెట్టినా సక్సెస్. అది ఇక్కడ మళ్ళీ పాయింట్ చెప్తున్నాను, భార్యాభర్తలు కలిసి, ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే లేకపోతే ఉండదు అని అర్థం. తర్వాత నూతన గృహాలు కట్టడం కానీ కొనడం కానీ దీనివల్ల లాభమే ఏర్పడుతుంది వాళ్ళకి. అంటే మీరు ఒక ఇంట్లో ఆల్రెడీ ఉంటున్నారు, ఇంకో ఇల్లు కొంటారు, దాన్ని అద్దెకిస్తారు, దానివల్ల లబ్ధి పొందుతారు. అలాగే గృహంలో మీకు శుభకార్యాలు జరిగేటువంటి, అంటే పెళ్ళిళ్ళు కానీ ఇంకేదైనా కానీ పేరెంటాలు కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు మీకు. అలాగే వాహన లాభం ఉంటుంది మీకు. లాభం అంటే వాహనం వల్ల మీరు లబ్ధి పొందుతారు. అంటే ఎవరో మీకు కారు ఇవ్వడమో, గిఫ్ట్ ఇవ్వడమో, మీరు కొనుక్కోవడమో, లేదా మీకు కారు పంపించడమో ప్రతిరోజు, ఏదో ఇట్లాంటిది కొంత మంచి జరుగుతుంది. అలాగే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచి యోగకాలము అని మనం చెప్పవచ్చు. ఏ పని చేసినా మీ శ్రీమతితో కలిసి చేయండి, ఒంటరిగా చేయకండి. ఎందుకంటే కలిసి వస్తుంది కాబట్టి. శని బలం ఎంత కార్యాన్నైనా అలా చేసేస్తాడు. ఎందుకంటే శనికి దృఢత్వం ఎక్కువ, పట్టుదల ఎక్కువ. శని ఈజీగా పని చేసేస్తాడు. అలాగే ధనలాభం ఎక్కువ. 2-3 విధాలుగా మీరు ధనాదాయాన్ని సంపాదిస్తారు. ఉద్యోగులకి చాలా అనుకూలం. ప్రభుత్వోద్యోగులు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ కోరుకున్నటువంటి చోటికి ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. ఇకపోతే మంగళ శనివార నియమాలు పాటించాలి వీళ్ళు. ఎందుకంటే కుజుడు యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం తగ్గడానికి. అలాగే శివాలయ దర్శనం చేసుకోవాలి. అలాగే రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఇది మనం ఈ మిథున రాశికి చెప్పేటువంటి శుభాశుభ ఫలితాలు. ఇప్పుడు ఈ పంచాంగ శ్రవణంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే నవనాయకుల నిర్ణయం. ఇది సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. కాకపోతే దీన్ని ఎక్కువ మంది పాటించట్లేదు, ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఇద్దరు కూడా. ఈ నవనాయకులు అంటే రాజు, మంత్రి, సైన్యాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, తర్వాత మేఘాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి. ఈ 9 పోర్ట్ఫోలియోస్ అంటాం. మనకు రాజుగారు ఏదైతే మంత్రివర్గం ఉంటుందో అదేవిధంగా గ్రహరాజు అయినటువంటి రవికి వీళ్ళ యొక్క ఈ యొక్క ఏర్పాటు మన వాళ్ళు ఋషులు ఏర్పాటు చేశారు. అంటే దీన్ని బట్టి ప్రపంచం, దేశం ఒకటే కాదు, ప్రపంచంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా
మనం చక్కగా పంటలతో సహా వ్యవసాయంతో సహా అన్నీ కూడా మనం కూలంకషంగా మనం చెప్పుకునేటువంటి విధానం ఇది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఎందుకనంటే ఒక దేశం యొక్క ప్రణాళిక ఏర్పడాలంటే ముందస్తుగా మనకి విపత్తులు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కొన్ని మనకి అంచనా వేసుకున్నట్టయితే వాటి గురించి మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు ఏ విధమైనటువంటి జాగరూకతలు తీసుకోవాలో తీసుకుంటారు. మొట్టమొదటిగా రాజు ఈ సంవత్సరం గురువు రాజు అయ్యాడు. అంటే మన ప్రధానమంత్రి గారు అనుకుందాం. ఈ ఎప్పుడైతే గురువు అయ్యాడు అంటారో రాజుగారు తలుచుకున్నటువంటి ప్రతి కార్యాన్ని నిర్విఘ్నంగా దాన్ని చేసి తీరుతాడు. ఇది దైవబలం ఫుల్గా ఉంటుంది. అంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. అందులో పురోహితులు ఇంప్రూవ్ అవుతారు. జనాలందరూ దాని మీద ఆధారపడినటువంటి ప్రతి వ్యక్తికి ఉపాధి దొరుకుతుంది. అలాగే మంచి వర్షాలు కురుస్తాయి. తర్వాత దేవాలయాలే కాకుండా గురువులకు సంబంధించినటువంటి మఠాలు కూడా ఎక్కువ పెరుగుతాయి. మతం పెరుగుతుంది. అంటే హిందూ మతం యొక్క ప్రచారం పెరుగుతుంది. సనాతన ధర్మము ఒక తారాస్థాయిలోకి వస్తుంది. ఇది తథ్యం. ఇది ఈ సంవత్సరం గురువు రాజుగా సూచిస్తున్నాడు. దాని తర్వాత మంత్రి కుజుడు. దండం దశగుణం భవేత్, అది లేకనే మనందరం పేటరేగిపోతున్నాం. బెత్తం పట్టుకుని చిన్నప్పుడు మా మేస్టారు కొట్టేవాడు. ఇప్పుడు అది బెత్తం అనే మాట దూరం, ఏమన్నా అన్నా కూడా వాడి మీద కేసు పెడుతున్నారు. అలాంటి దుస్థితి అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మంత్రి కుజుడవుతాడో కరెక్ట్ పోర్ట్ఫోలియో సార్ గురువుగారు రాజుగారికి సలహా ఇస్తాడు. అయ్యా వీళ్ళు పేటరేగిపోతున్నాను, మనకు సరిహద్దుల్లో చాలా ఇబ్బంది చేకూరుస్తున్నారు, వీళ్ళని మనం ఏదో విధంగా మనం అని వాడు ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ఓకే అని చెప్పేస్తాడు రాజుగారు. అప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు తోక ముడుస్తారు. అయితే ఇక్కడ మనకి అంతర్లీనంగా ఆలోచించే వీడికి యుద్ధం అంటే మహా ఇష్టం కుజుడికి. కాబట్టి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది, కానీ దానివల్ల భయం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి భోగడతాలు సిలిండర్ దొరకదంట, అది దొరకదంట, ఇవన్నీ ఉట్టి కట్టు కథలు, ఫాల్స్ మీడియా చెప్పేది. తర్వాత సైన్యాధిపతి చంద్రుడు. సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం మూలంగా కొంత చంద్రుడి యొక్క ప్రభావం సైన్యం మీద, అంటే సైన్యాధ్యక్షుడి మీద, సైన్యాధిపతి మీద ఉంటుంది. కాబట్టి మంచి మేధస్సుతోటి పనిచేస్తాడు. అంటే దేశాన్ని ఎలా రక్షించాలి అనేటువంటి ఆ దృక్కోణం వాళ్ళకి తోస్తుంది. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం వానలు బ్రహ్మాండంగా కురుస్తాయి, విస్తారంగా కురుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద కూడా నార్మల్ టు అబౌవ్ నార్మల్. ఇక్కడ అబౌవ్ నార్మల్ అన్నప్పుడు కొన్ని తీర ప్రాంతాల్లో వరదలు వచ్చి పంట దెబ్బ కొట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తదు జాగ్రత్త ముందరగానే అందరూ తీసుకోవాలి. తర్వాత ధాన్యాధిపతి బుధుడు. వరి, గోధుమలు, తృణాలు ఇవన్నీ కూడా మంచి అభివృద్ధిలోకి చెందుతాయి. ఎందుకంటే బుధుడు అవ్వడం మూలంగా మంచి విస్తారమైనటు వానలు కురుస్తాయి. కానీ ఇంటర్మీడియట్ అంటాం దాన్ని. అంటే మనకు కావలసిన మటుకు కంపల్సరీ కురుస్తాయి, అది చాలు మనకి వ్యవసాయానికి. సో ఈ విధంగా బుధుడు మనకి ఈ అన్ని విధాలైనటువంటి ధాన్యాలని ఉత్పత్తి చేసేటువంటి అవకాశం మనకి కలుగుతోంది అని సూచిస్తున్నాడు. అలాగే అర్ఘాధిపతి చంద్రుడు. జొన్నలు, ఎరువులు, రాగులు వీటి యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి.
ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై కూడా అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. అలాగే మేఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు అంటే బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఏర్పడి పర్జన్యాత్ అన్న సంభవం అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఎక్కడో పరా ప్లస్ జన్య ఎక్కడో ఏర్పడినటువంటి మేఘం మన దగ్గరకు వచ్చి వర్షం కురుస్తుంది. ఆ కురవడం మూలంగా పంటలు పండుతాయి బ్రహ్మాండంగా. చంద్రుడు అవడం మూలంగా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. పంటలు పుష్కలంగా పడుతాయి, వరిధాన్యం, తర్వాత గోధుమలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పడుతాయి. తర్వాత మీకు రసాధిపతి. రసాధిపతి అంటే మనం రసం అంటే ఈ రసం కాదు, పళ్ళ రసాలు ముఖ్యంగా. ఇవన్నీ కూడా మంచి ఉత్పత్తి, అంటే వాటి యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతివాడు ఇవాళ రేపు మీడియా పుణ్యం అని ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానాన్ని పల్లెటూళ్ళల్లో కూడా వెళ్ళి వాళ్ళు జ్ఞానవంతులయ్యి, అరే మనం పళ్ళు తింటే చాలరా, ఈ చెత్త అంతా మనం బయటపోయి తింటున్నాం, దీనివల్ల మనకి డేంజరు అనేటువంటి జ్ఞానం ఈ మీడియా కలగజేస్తుంది. వాళ్ళకి నమస్సులు. తర్వాత చివరిగా నీరసాధిపతి. నీరసం అంటే మనం తిరగపోతే నీరసం కాదు, అంటే మెటల్స్. ముఖ్యంగా ఈ సంవత్సరం బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి. తర్వాత ధాన్యం, పత్తి, ఇవన్నీ కూడా బాగా ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రైతులకి డబ్బు వచ్చేటువంటి అవకాశం మనకి కనబడుతుంది. ఈ నీరసాధిపతి కూడా గురువు అయ్యాడు. గురువు అవడం మూలంగా విస్తృతం, ఏ ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఈ యొక్క వ్యాపారం ఎవడైతే చేస్తాడో ప్రతి వ్యాపారం అది అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఈ విధంగా నవనాయకులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతోంది అని చెబుతూనే యుద్ధ వాతావరణాన్ని కూడా అంతర్లీనంగా చెప్పడం జరిగింది. ఇది ఈ భగవంతుడి యొక్క సృష్టిలో మర్మం. సర్వే జనా సుఖినో భవంతు.